సాధారణంగా కొంతమంది ప్రజలు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి, వేరే వేరే ప్రాంతాలకెళ్ళి, అక్కడ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉంటుందో, ఆ ల్యాండ్‌ని ఆక్రమించుకొని, టెంపరరీగా ఒక గుడారం కింద యేసుకొని, ఆ తర్వాత వాళ్ళు స్థిరంగా అయితే ఇల్లు కూడా కట్టుకుంటా ఉంటారు. ఇటువంటియి మనం పల్లెటూరులో చూస్తా ఉంటాం. అదేవిధంగా మున్సిపాలిటీ ఏరియాలో కూడా చూస్తా ఉంటాం. అదేవిధంగా కార్పొరేషన్ సిటీలో కూడా అంటే గ్రేటర్ సిటీలో కూడా చూస్తా ఉంటాం. ఎప్పటిదాకైతే ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టదో, అప్పటిదాకా వాళ్ళు సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, లేదా 10 సంవత్సరాల దాకా అయినా గాని వాళ్ళు హ్యాపీగా అక్కడే తన సొంత స్థలం, అదే ఊరు, సొంత ఊరు, మేము ఇక్కడే స్థిరపడి ఉన్నాం అనే ఆలోచనలతో బతుకుతా ఉంటారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి అది అవసరం వచ్చిందో, ఎప్పుడైతే ప్రభుత్వం మీద అక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులు వ్యతిరేకమయ్యి ఎదురు తిరుగుతారో, అప్పుడు ప్రభుత్వం 100% అక్కడ సర్వే నిర్వహిస్తుంది. సర్వే నిర్వహించి అసలు ఈ ల్యాండ్ వీళ్ళదా? మాదా? అని జెప్పేసి ప్రభుత్వం చూస్తదన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా ఉదాహరణగా చూసుకుంటే మన టీడీపీ ప్రభుత్వం కూడాను ఎక్కడైతే మన భవానీపురం ఉందో విజయవాడలో, విజయవాడలో కూడా దగ్గర దగ్గర 40 ఇల్లులు కూల్చేశారాళ్ళు. ఎందుకు కూల్చేశారు? ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్లోని ఇల్లు కట్టేసుకుంటే ఇప్పుడు ఎవరు ఊరుకుంటారండి? మీరే చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఊరుకోకపోతే గనక ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆడు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు కట్టుకొని శుభ్రంగా అద్దెలకిచ్చుకోవడం లేదా ఆళ్ళ సొంత వ్యాపారాలు గట్టా చేసుకుంటారు. ఈరోజు చిన్నోడయిపోతాడు రేపొద్దున పెద్దోడవుతాడు. ఇంకెవడు అడగపోతే గనక ఇష్టానుసారం అయిపోద్ది కదా! అందుకే ప్రభుత్వం అక్కడ ఈరోజు ఆళ్ళు పేద ప్రజలేమో కానీ రేపొద్దున్న ఆళ్ళు అక్కడే స్థిరపడిపోయి అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కడతారు. వాళ్ళని చూసి రాజకీయ నాయకులొచ్చి ఇంకా ఆక్రమించుకుంటారు. దగ్గర దగ్గర 5 ఎకరాలైతే ఆక్రమించుకున్నారంట. మరి దాన్ని ఉద్దేశించి ఎక్కడ ప్రభుత్వమైనా గాని, అది ఆంధ్ర ప్రభుత్వమైనా, కర్ణాటక ప్రభుత్వమైనా, ప్రభుత్వ ప్రభుత్వ స్థలాల్ని ఎవరైనా గాని ఆక్రమిస్తే, ఆ ప్రభుత్వానికి సంబంధించిన చట్టాలు ఏయైతే ఉన్నాయో, ఆ చట్టాల ప్రకారం అయితే ఆళ్ళు కూల్చేస్తారు. ఆ విధంగానే కర్ణాటకలో, బెంగుళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది. కనీసం 200 ఇల్లుల్ని కూల్చివేసింది. దాంట్లో 500 కుటుంబాలు నివసిస్తున్నారు. దాంట్లో ఎక్కువ శాతం ఉన్నదే 90% ఉన్నవి కుటుంబాలు ఎవరంటే ముస్లింకి సంబంధించిన కుటుంబాలే. సో, దాని గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం అయితే రేగింది. అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు నెలకొల్పుతున్నారు. సో, అక్కడ ప్రభుత్వం తప్పు చూసుకుంటే ప్రభుత్వం తప్పు లేదు. 100% చెప్తున్నా నేను. ఎందుకు లేదంటే ముందు నేను చెప్పినట్టు ప్రభుత్వానికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వాళ్ళు సర్వే నిర్వహించుకుంటా ఉంటారు. ఇది మా ఏరియా అని. మరి ఆళ్ళు 5 ఎకరాల్లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఎక్కడి నుంచో వచ్చి ముస్లింకి సంబంధించిన 500 కుటుంబాలు వచ్చి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే ప్రభుత్వం ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు ముస్లిమ్సే కాదు క్రిస్టియన్స్ అయినా గాని, హిందువులైనా గాని ఈ విధంగా ఆక్రమించుకుంటే గనక ఎన్నో సార్లు ఇల్లులు కూల్చివేసిన పరిస్థితులు చాలా సార్లు చూసాం. సో, రీసెంట్‌లీగా ఉత్తర రాష్ట్రాల్లో కూడాను యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా కొంతమంది తప్పులు చేసిన ఇల్లులనైతే కూల్చేసేవారు. ఇక్కడ మాత్రం తప్పు చేసినందుకు కాదు, ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు మా భూమిని మాకివ్వండి అని జెప్పేసి వాళ్ళకి నోటీసులిచ్చి వాళ్ళ ఇల్లైతే తీసేశారు. కానీ అక్కడేంటంటే ఇప్పుడు ప్రత్యర్థులు ఆళ్ళ మీద అటాక్ చేస్తున్నారన్నమాట. సో, అలా పడగొట్టడం వల్ల ఎవరైతే సీఎం సిద్ధరామయ్య గారున్నారో ఆయన మీద అక్కడ లోకల్ కొన్ని చిన్న చిన్న పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళని రెచ్చగొట్టి వ్యతిరేకం అవుతున్నారన్నమాట. మీరు కోర్టులకెళ్ళండి, ఎక్కడికెళ్ళండి ప్రభుత్వానికైతే ఏమి అవ్వదు. ఏమి ఊడదు గూడా. ఎందుకంటే మీరు చేసిందే తప్పు. మీ స్థలం కానప్పుడు అక్కడ ఇల్లులు ఎలా కట్టుకుంటారు? టెంపరరీగా ఏదో చిన్న చిన్న గుడారాలేసుకున్నారు. ఏసుకున్న తర్వాత మీరు పర్మనెంట్‌గా ఇల్లులు కట్టేస్తే ఎలా? మీరు అక్కడే ఉంటూ వేరే ప్లేసుల్లో వేరే స్థలాలు ఎక్కడైనా కొనుక్కొని అక్కడికెళ్ళిపోవాలి. అంతేగాని ప్రభుత్వం స్థలాలను ఆక్రమించేసుకొని అక్కడే స్థిరపడిపోతే ఎట్లా? అది తప్పు కాదది. అది ఏ మతమైనా గాని ముస్లిం అయినా, హిందువైనా, క్రిస్టియన్స్ అయినా గాని ఏ మతమైనా గాని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం తప్పు. అదే చేసింది కర్ణాటక ప్రభుత్వం. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.